ప్రాముఖ్యత కలిగినటువంటిది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మారింది. అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు. ఆయన 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్కి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 12% గ్రోత్ రేట్తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతి రాజు గారికి కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా మా ఏవియేషన్ శాఖలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి ఈరోజు కూడా చెప్పాలనంటే దాని పేజీలు చరిత్ర తిరగరాసి చూస్తే అందులో అశోక్ గజపతి రాజు గారి తాలూకా పాత్ర స్పష్టంగా ఈ రోజు వరకు కూడా కనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచనలతో ఆ రోజు పునాది వేసినందుకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో ఒక సెక్టర్కో లేకపోతే ఒక ఎలీట్కో ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఏవియేషన్లో ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈరోజు ఎదిగింది. ఇలాగే ఎదగబోతుంది కూడా. ఈరోజు సుమారు మన దేశంలో 800 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. మన భారతదేశం ఆర్డర్స్ ఈరోజు చూసుకుంటే మరొక 1700 ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్డర్స్ పెట్టి ఉన్నారు. అంటే ఎంత డిమాండ్ మన దేశంలో ఏవియేషన్కి సంబంధించి ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే మరొక 20 సంవత్సరాల్లో 800 ఎయిర్ క్రాఫ్ట్లు కాస్త 3000 ఎయిర్ క్రాఫ్ట్ల వరకు కూడా వెళ్ళబోతున్నాయి. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్కి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఒక 100 రకాలైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఆ 100 రకాల ఉద్యోగాల్లో అనేక రకాలైనటువంటి స్కిల్ సెట్ ఉంటుంది. అలాంటి స్కిల్ సెట్ కోసం ఈరోజు మనం చూసుకుంటే కొంతమంది బయట దేశాలకు వెళ్ళి ఆ స్కిల్స్ నేర్చుకొని ట్రైనింగ్ పొంది లేకపోతే ఆ కోర్సులు నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశంలో పనిచేస్తున్నారు. అలాంటి ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది మన నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఎందుకు మన దగ్గరే ఆ స్కిల్ సెట్ కానీ ఆ ట్రైనింగ్ కానీ ఆ యూనివర్సిటీలు కానీ మన దగ్గర ఉండకూడదని ఒక మంచి ఆలోచనతో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఏవియేషన్, డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ కి సంబంధించి ఎడ్యూసిటీ ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ఆలోచించి అది ముందుకు పెట్టడం జరిగింది. నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత చాలా ఉత్సాహంగా మన ప్రాంతానికి మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో మొత్తం స్టడీ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్దాం, ఈ యొక్క యూనివర్సిటీ పెడితే మన బాగుంటుంది. దేశంలో కూడా ఒకే యూనివర్సిటీ, అది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది. మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఇది కానీ మనం ఈరోజు పొటెన్షియల్ ట్యాప్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చని చాలా ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి రివ్యూ మీటింగ్లో కూర్చున్న తర్వాత ఇంకా రివ్యూ మీటింగ్ మొదలే కాలేదు, నేను ఏ మాట మాట్లాడలేదు. ఆయనే ముందుగా మొత్తం అంతా సినాప్సిస్ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ సెక్టర్ మరింత అభివృద్ధి చెందాలి, దానికి సంబంధించి విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో మన ఏవియేషన్ యూనివర్సిటీ మొదలు పెట్టాలని నేను చెప్పే లోపలే ఆయన నాకు చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు ఏ రకంగా పనిచేస్తాయనడానికి అదొక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. అగ్రికల్చర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా తరచూ వచ్చేటటువంటి సబ్జెక్ట్స్. అందులో ముందంజలో ఉండడం అనేది సర్వసాధారణం. ఏవియేషన్ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్. అది ఏవియేషన్లో అప్ టు డేట్గా ఉండాలి. ఏవియేషన్లో 20 ఇయర్స్లో 30 ఇయర్స్లో 40 ఇయర్స్లో ఏం జరుగుతుందనడానికి చాలా లోతుగా ఈ సబ్జెక్ట్ చదివితే కానీ అవన్నీ కూడా తెలియవు. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు మాత్రం ఎలాంటి సబ్జెక్ట్ అయినా ఎంత లోతులో ఉండాలన్నా ఆయన తాలూకా విజన్ ఎలా పనిచేస్తుందనంటే ఏ సబ్జెక్ట్లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేశం ఏం ఆలోచిస్తుంది, ప్రపంచం ఏం ఆలోచిస్తుంది, దానికి తగ్గట్టుగా మనం ఏం ఆలోచించాలన్నది అది ఆలోచించే శక్తి కలిగిన ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఆలోచన ద్వారా పుట్టినటువంటి ఎడ్యూసిటీకి మన ఉత్తరాంధ్ర కేంద్రంగా పెట్టుకున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం, చాలా అందంగా వస్తుంది. అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం.
మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం. కానీ నేను మళ్ళీ చెప్పాను, వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభించాలని రాజుగారు కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన. కానీ ఆలోచనలో అందరూ కూడా సమిష్టిగా దాని మీద మంతనం చేసిన తర్వాత ముఖ్యంగా లోకేష్ అన్న గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీ అనంటే కేవలం ఒక సెట్ ఆఫ్ స్కిల్సే మనం చేయగలమేమో, ఈ యొక్క యూనివర్సిటీ కేవలం మన ఉత్తరాంధ్రకు భారతదేశానికో సంబంధించినటువంటి కేంద్రంగా ఉండకూడదు, ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ద బెస్ట్ గా ఇక్కడ తయారు చేయాలని ఎప్పుడైతే ఆ ఆలోచన లోకేష్ అన్న గారు జోడించారో యూనివర్సిటీని కాస్త ఎడ్యూసిటీగా మార్చాం. ఎడ్యూసిటీ తాలూకా ప్రత్యేకత ఏంటంటే అందులో ఎన్ని యూనివర్సిటీలైనా మనకు పెట్టేటటువంటి సామర్థ్యం మనం కల్పించబోతున్నాం. ఏ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీ అయినా, ఇది ఆయన కూడా చెప్తారు, ఆ టాస్క్ మళ్ళీ నాకే అప్పచెప్తారు, ముందే నేను చెప్తున్నాను. అమెరికాలో గాని, యూకేలో గాని, ఆస్ట్రేలియాలో గాని ఎక్కడెక్కడైతే ఏవియేషన్ కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు, బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎడ్యుసిటీ ఒక కేంద్రంగా మారాలి, ఒక వేదికగా మారాలనే ప్రయత్నంతో రేపు రాబోతున్న రోజుల్లో మనం కృషి చేయబోతున్నాం. ఇందాకే నేను చెప్పాను ఎంత డిమాండ్ మనం క్రియేట్ చేస్తున్నామని భారతదేశంలో. అయితే ఈ యొక్క యూనివర్సిటీ ఎడ్యుసిటీలో చదివేటటువంటి వ్యక్తులు కేవలం మన డొమెస్టిక్ డిమాండ్కి సంబంధించిన వాళ్ళే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడైనా పనిచేసేటటువంటి సామర్థ్యం వాళ్ళకి కల్పించాలనేది మన ఆలోచన. ఇందులో వెనకున్నటువంటి ఆలోచన, మనం ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పని కోసం బయటికి వెళ్లే రోజుల నుంచి ఇక్కడ పని కోసం వెతుక్కుంటూ, ట్రైనింగ్ కోసం వెతుక్కుంటూ, స్కిల్లింగ్ కోసం వెతుక్కుంటూ మన ఉత్తరాంధ్ర ప్రాంతం వచ్చే విధంగా రేపు ఈ యొక్క విశాఖపట్నం మన తాలూకా ఉత్తరాంధ్ర ప్రాంతం తయారవబోతుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ స్థాయి వరకు ఇది వచ్చిందనంటే దానికి ప్రత్యేక ధన్యవాదాలు అశోక్ గజపతి రాజు గారికి, మాన్సాస్ ట్రస్ట్ కి, అదితి అక్క గారికి, వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. జనరేషన్స్ గా వాళ్ళ తాలూకా కుటుంబం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసినటువంటి కార్యక్రమాలు మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఈరోజు ఉత్తరాంధ్రలో ఎన్ని కుటుంబాలు మన ఉమ్మడి 3 జిల్లాల్లో ఉన్నాయో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వాళ్ళ తాలూకా సహకారం పొందిన వాళ్ళే, వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళే, వాళ్ళ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకొని జీవితంలో పైకి వచ్చినటువంటి వారే. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సరే మన ఉత్తరాంధ్రలో ఒక రకంగా పూసపాటి అనేటటువంటి కుటుంబం ఉండడం మనం చేసుకున్నటువంటి అదృష్టం అనేది కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనం రోజు దాని గురించి మాట్లాడకపోవచ్చు, మనం రోజు దాని గురించి ప్రత్యేకంగా అనుభవించకపోవచ్చు, కానీ ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ తాలూకా పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రోజుకి కూడా మీరు చూడండి, ప్రపంచంలో ఎన్నో రాజుల కుటుంబాలు ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా వేరే ఆలోచన లేకుండా విద్య అనంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి భూమి మరొక ఆలోచన లేకుండా ముందుకు వచ్చి ఇస్తున్నారనంటే నిజంగా ఎంత గొప్పతనమో మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. రాజుల తాలూకా గొప్పతనం, వాళ్ళ తాలూకా కీర్తి, ఎన్ని కోటలున్నాయి,